హాయ్ గైస్ అందరికీ. అండ్ వీడియో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన వరల్డ్ రికార్డ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. అదే 13,326 గ్రామ పంచాయతీలు ఒక్కటేసారి సక్సెస్‌ఫుల్‌గా మీటింగ్ పెట్టి ఎలా సక్సెస్ అయ్యారు అండ్ దానికి వరల్డ్ రికార్డ్ ఎలా వచ్చింది అండ్ దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను మీతో. సో విషయం ఏంటిదంటే నేను పూర్తిగా జర్నలిజం రంగానికి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను అండి. మీ సపోర్ట్ ఉంటే నేను అంటే ఎంటర్ అవ్వాలనుకుంటున్నా ఇన్ ద సెన్స్ ఎంటర్ అవ్వడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి. ఎక్కడి నుంచైనా మంచి విషయాలు చెప్పగలిగితే జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఒక మంచి విషయం చెప్పినట్టు ఉంటుంది. మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందనే విషయాన్నయితే ఓవర్ ద పీరియడ్ నుంచి చూసుకుంటూ వస్తున్నాను నేను. ఎప్పుడైనా ఒక మంచి విషయం చెప్పగలిగితే బాగుంటుందనేది నా ఒపీనియన్. సో అలా ఈ రంగంలో చాలామంది జర్నలిస్ట్‌ని చూసాను నేను. అండ్ నేను ముఖ్యంగా ఇన్‌స్పైర్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఒక మంచి విషయం చెప్పడానికి. సపోజ్ ఒక పవన్ కళ్యాణ్ గారిని నేను పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిని. అభిమాని ఇన్ ద సెన్స్ సినీ కైండ్ ఆఫ్ ఆరా అలాంటిదేం లేదండి. ముఖ్యంగా అభిమానించడానికి ఒక వ్యక్తి తను సంపాదించిన విధానం, తను సంపాదించే దాంట్లో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా జనాల పట్ల నిలబడి జనాల్ని ఆదుకునే విషయంలో నేను చాలా వీరాభిమానినండి. అండ్ అలా పవన్ కళ్యాణ్‌తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక బయట అంటే దానాలు కాకుండా కొంచెం సొసైటీని ఇన్స్పిరేషన్ చేసి సొసైటీని మంచి విషయాలు చెప్పే లాంటోళ్ళు ఎంతోమందిని చూసాను నేను. అందులో జయప్రకాష్ నారాయణ ఉండొచ్చు, జేడీ నారాయణ ఉండొచ్చు, ఇలా కొందరు ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉండొచ్చు. ఇలా చాలా ఉన్నత స్థానంలో ఉండి జనాల వైపు టానెల్లుడు జనాల్ని ఇన్స్పిరేషన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కానీ ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించగలగాలి లాంటి గట్స్ ఉండాలి మనకనే ఒపీనియన్ ఓవర్ ద పీరియడ్ నేర్చుకుంటూ వచ్చాను నేను. సో ఇలా నేను జర్నలిజంకి టర్న్ అవ్వడానికి నేను తప్పకుండా పూర్తిగా జర్నలిజం రంగానికి ఎంచుకోవాలనుకుంటున్నాను నేను. మీ సపోర్ట్ ఉంటే నేను మరెన్నో మంచి విషయాలు చెప్పడానికి అయితే ట్రై చేశాను. అండ్ అదేవిధంగా ఒక యంగర్ జనరేషన్‌కి పొలిటికల్ యాస్పిరెంట్‌లో కొత్త కోణాన్ని తీసుకురావాలనేదే నా ముఖ్య ఉద్దేశం అండి. అండ్ సో ఇక తప్పకుండా మీరైతే నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను నేను. సో వీడియోలోకి వెళ్తే ఇక ఆ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి 100%. సో మ్యాటర్ ఏందంటే మనం ఇప్పుడు ఒక 15 ఇయర్స్ బ్యాక్ వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయినప్పుడు ఒక 2009 ఆ టైంలో ఆ పార్టీలో ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో తను అప్పటి నుంచి చూసుకుంటూ వస్తే తన స్ట్రగల్స్ కానీ తన సక్సెస్‌గా ఇప్పుడు ఈ సక్సెస్ అవ్వడానికి 2023లో సక్సెస్ అవ్వడానికి కారణాలు కానీ ఎన్నో ఉంటాయి. తన జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ ఎన్నో మాటలు విమర్శలు కానీ బయట నుంచి వచ్చే పొలిటికల్ యాస్పిరెంట్‌లో మనకు అన్నీ చూసినాయి మనం. ఇవన్నీ పడుతూ లేస్తూ వచ్చి ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ అయ్యారు తను. సక్సెస్ అవ్వడం కూడా కాదు తన జర్నీ. ఇలాంటి రంగంలో సక్సెస్, ఫెయిల్యూర్ అని తను ఎప్పుడు యాక్సెప్ట్ చేయడు యాక్చువల్‌గా. ఏదైతే జర్నీ ఉంటుందో దాంట్లో మనం 100% ప్యూర్‌గా ఉన్నామా లేదా అనేదే తన ఒపీనియన్. ఆ సిద్ధాంతంతోనే ఇన్నేళ్ళు జాయిన్ అయింది. ఒక సక్సెస్ రేట్ పెట్టుకొని పని చేసి ఉంటే మేబీ మధ్యలో ఫెయిల్ అయ్యి ఉండుంటే వెళ్ళిపోయేటోడేమో కావచ్చు. సో అలా సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి డిఫరెంట్ అయితే లేకుండా తను చేసే పని మీద ఇంట్రెస్ట్‌తో పనిచేశారు కాబట్టి ఇప్పటివరకు ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు తను. నాకు బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు. సో ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటిదంటే పవన్ కళ్యాణ్ గారిలో ఇప్పుడు వచ్చిన ఏదైతే 13,326 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాను నేను. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ రావడానికి రీజన్ ప్రీవియస్‌లో ఇంతవరకు ఇలాంటి రికార్డ్ ఎప్పుడు క్రియేట్ అవ్వలేదు. అండ్ ఇది వరల్డ్ రికార్డ్ వల్లే వరల్డ్ రికార్డ్ వల్లే ఇచ్చారు ఇది రికార్డ్ అయితే. సో ఒక ఎత్తు 13,326 గ్రామ పంచాయతీలు మీటింగ్ ఏర్పాటు చేయడం ఒక ఎత్తైతే ఎక్కువ మొత్తంలో జనాభా పాల్గొనడం అదొక ఎత్తు. అది గ్రేట్ అచీవ్‌మెంట్ అనుకోవాలి మనం. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలరనేది ప్రీవియస్‌లో ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళు అయినా లేకపోతే చాలామంది ఇలా విమర్శించడం జరిగింది కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఏం చేయగలడో తను మాటలు చూపించారు డెఫినెట్‌గా. సో మనం చూసే ఉంటాం కదా! ఎలక్షన్ టైంలో దానికంటే ముందు జర్నీలో ఎంతోమంది విమర్శించారు. తనేం చేస్తాడు ఇట్లా అని ఎంతోమంది విమర్శించడం జరిగింది కదా! అధికార పార్టీలో ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు తనేం చేస్తున్నాడనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. మేబీ ఇలాంటి నాయకులే మన సొసైటీకి కావాలి. ఇలాంటి నాయకుల వల్లనే లా అండ్ ఆర్డర్ కరెక్ట్‌గా ఉంటుంది. కంట్రోల్‌లో ఉంటుంది. ఎవరు లా అండ్ ఆర్డర్‌ని ఉల్లంఘించేలా ఏది ఉండదు. లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళకైనా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైనా లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యమైనది. సో లా అండ్ ఆర్డర్ ఎప్పుడైతే చేజారిపోతుందో అప్పుడు ఆ స్టేట్ మాక్సిమం కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే గ్రౌండ్‌లోకి వెళ్ళి ఏదైతే విలేజెస్ ఉన్నాయో అవి డెవలప్‌మెంట్ అవ్వడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తప్పకుండా నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని బిలీవ్ చేయగలుగుతాను నేను. ఎందుకంటే తను చేస్తాడు 100%. అంటే తను అనుకున్న దానికంటే రేంజ్‌లో అయితే డెవలప్‌మెంట్ అయితే 100% జరుగుతుంది. సో ఇలాంటి నాయకులే కావాలి. సో ముఖ్య ఉద్దేశం నేను ఇలాంటి విషయాలు చెప్పడానికి కానీ, జర్నలిజంలోకి ఎంటర్ అవ్వడానికి కానీ, ఇలాంటి వ్యక్తులు మన సొసైటీకి వచ్చి లా అండ్ ఆర్డర్ కరెక్ట్‌గా చూసేవాళ్ళు ఉంటే
అందరూ అంటే సమానమైన హక్కులతో కానీ అందరికీ సమానమైన న్యాయం జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో, ఇది నా ముఖ్య ఉద్దేశం. అండ్ ఇలాంటి అవార్డులు ఎన్నో వస్తాయి ముందు ముందు పవన్ కళ్యాణ్ గారికి. తప్పకుండా ఇలాంటి అవార్డులు ఎన్నో తను తీసుకుంటాడు. మనం చూస్తాం ఖచ్చితంగా. అండ్ విమర్శించేటోళ్ళు మేబీ ఖచ్చితంగా ఉంటారు అన్ని చోట్ల. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటోళ్ళు చాలా చాలా మొత్తంలో తగ్గుతారు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే తను చేసే వర్క్‌లో విమర్శించాలన్నా భయపడేలాంటి రోజులు ఖచ్చితంగా వస్తాయి. 100% నాకు తెలిసినంత వరకు అయితే. సో, ఇదే ఒక మనిషిని అంటే మనం చూసే అంటే డౌన్ టు ఎర్త్ ఉండడం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎంతో నేర్చుకోవచ్చు మనం. సో, తప్పకుండా నా వీడియోగా మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ లైక్ అండ్ షేర్ అయితే మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక ఆదరిస్తే నేను ఒక కొత్త తరాన్ని అంటే కొత్త విషయాన్ని అంటే ఏదైతే యంగర్ జనరేషన్‌కి పొలిటికల్ యాస్పెక్ట్‌లో ఉండే విధానాలని గాని, ఓ మంచి విషయాన్ని చెప్తే బాగుంటుందనే విధానాన్ని మాత్రం తప్పకుండా క్రియేట్ చేశానండి. మీరు 100% నన్ను బిలీవ్ చేయగలిగితే ఓ మంచి విషయాన్ని తప్పకుండా చెప్పడానికి ఎలాంటి వెనకడుగు మాత్రం వేయనండి. అండ్ నేను తప్పకుండా నన్నైతే ఆదరిస్తానని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.